గ్యాస్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువగా ఉంది? గ్యాస్ ప్రాబ్లం అనేది గాలిని మింగడం ద్వారా అంటే కంగారుగా తినడం, త్వరగా నీరు తాగడం వంటి సందర్భాలలో మన పొట్టలోకి గ్యాస్ వెళుతుంది. ఇది కూడా ఇబ్బంది పెట్టవచ్చు. ఇంకా మన జీర్ణ వ్యవస్థలో ఏదైనా సమస్యతో పెద్ద ప్రేగులో ఉండే మంచి బ్యాక్టీరియా ద్వారా కొన్ని ఆహార పదార్థాలు అరిగించుకుని కొన్నిసార్లు దాన్ని మన శరీరం మొత్తంగా గ్రహించలేకపోతే మన పొట్టలో గ్యాస్ తయారవుతుంది. అలాగే ఆహారాన్ని జీర్ణం చేయడం కోసం జీర్ణాశయంలో యాసిడ్స్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యే కొద్దీ కడుపులో గ్యాస్ట్రిక్ సమస్య మొదలవుతుంది. ఇప్పుడు చెప్పుకోబోయే కొన్ని కారణాలు కూడా గ్యాస్ తయారవడానికి కారణమవుతాయి. సరి అయిన సమయానికి ఆహారం తీసుకోకపోవడం, లేదా రోజు ఆహార పరిమాణంలో మార్పులుగా ఉండడం, సరి అయిన నిద్ర లేకపోవడం, మానసిక ఆందోళనలు, దిగులు, కుంగుబాటు, ఒత్తిడి, అలసటకు గురవుతుండటం, ఆహారం సరిగ్గా నమిలి మింగకపోవడం, జంక్ ఫుడ్స్ని తినడం, పచ్చళ్ళు ఎక్కువగా తినడం, అధిక బరువును కలిగి ఉండటం, పెయిన్ కిల్లర్స్ని అధిక మోతాదులో తీసుకోవడం, మద్యపానం, ధూమపానం ఎక్కువగా సేవించడం. ఇప్పుడు చెప్పుకున్న కారణాలు మనకి గ్యాస్ ప్రాబ్లం వచ్చే అవకాశాలని ఎక్కువగా కలిగిస్తాయి. ఈ మధ్య కాలంలో ఈ గ్యాస్ ప్రాబ్లం అనేది అనారోగ్యకరమైన జంక్ ఫుడ్స్, ఫ్రైస్ వల్ల ఈ మధ్య కాలంలో 20 సంవత్సరాల నిండిన వాళ్ళ నుంచే ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఇంకా 40 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఈ బాధ ఎక్కువగా ఉంటుంది.